అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాండ్రి మాస్ మలన ముచ్చట్లు సమర్పించు ఉల్లాస్ అగర్బత్తి అండ్ వాల్ఫుల్లోకి స్వాగతం. ఇక గణపతి పండుగ వచ్చిందంటే చాలుల్లో ఇక ఊర్లో తీరుగా పట్నంలో తీరుగా ఒక్కొక్క జాగాలో ఒక్కో తీరుగా జరుగుతుంది అన్నట్టు. ఇక మరి పండుగ షురు అయిన కాంచెల్లి ఆఖరి దినం దాకా మస్తుగా చేస్తూ ఉంటారు. డీజే పాటలు పెట్టుకుంటా గణపయ్య ముంగల ఎగురుకుంటా మామూలుగా ఉండదు ముచ్చట. ఇక మరి నిమజ్జనాలు వచ్చినాయి అంటే చాలులా ఇక పట్నంలో ఎట్లుంటుందో ఎరికే కదా. ఇక మరి మస్తు మంది జనాలు అంతా రోడ్ మీదనే ఉంటారు అన్నట్టు. ఇక మరి గణపయ్యల నిమజ్జనాలాయే ఒక్కటి కాదు రెండు కాదు లచ్చ మీద గణపతులు ఉండే. ఇక మరి అవన్నిటి నిమజ్జనాలకు ఇక జనాలు కూడా పోవాలా కాబట్టి ఇక బండ్లన్నీ రోడ్ల మీదనే ఉంటాయి కాబట్టి ఇటు సర్కారు అటు జిహెచ్ఎంసోలు ఏర్పాట్లు అయితే దండిగా చేసిండ్రులా. ఇక కావాలంటే చూద్దాం పాండ్రి. హైదరాబాద్లో రేపటి గణేష్ నిమజ్జనోత్సవానికి సర్కారు ఇటు జిహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేసిందులా. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 354 కిలోమీటర్ల దాకా గణేష్ నిమజ్జన శోభయాత్ర జోరుగా సాగుతుంది అన్నట్టు. ఇక పోయినేడు ఎట్లయిందో ఈ ఏడు కూడా ఇక హుస్సేన్ సాగర్లా ఎప్పటి తీరుగానే నిమజ్జనాలు చేపట్టబోతున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూన 32 క్రేన్లను ఏర్పాటు చేసిండ్రు. ట్యాంకు బండు మీద 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గుల 9 క్రేన్లు, పీవీ మార్గు పీపుల్స్ ప్లాజాల 8 క్రేన్లను సిద్ధం చేసిండ్రు. అలా ఇక అన్ని జాగాలల్లో కాదు పట్నంలో కాదు. పట్నంలో గణేష్ పండుగ సురు అయిన కాంచెల్లి నిమజ్జనాల కాబో తీరుగా మోగుతా ఉంటది అన్నట్టు పండుగ. ఇక మరి నిమజ్జనాలంటే ఇక రోడ్ల మీద మొత్తం ఏడ చూసినా కూడా గణపయ్యలు జోరుగా దర్శనం ఇస్తాయి. ఇక అటెన్కషికి హుస్సేన్ సాగర్ల నిమజ్జనాలు అయితే గందుకు తగ్గట్టు ఏర్పాట్లు అయితే జోరుగానే చేసింది సర్కారు ఇటు జిహెచ్ఎంసోళ్ళు. ఇక ఎసొంటి తక్లీఫ్లు లేకుండా ఏం కాకుండా మొత్తానికైతే ఎట్లెట్లా చేయాలా ఏంది కథ అని పుట్టుపురాగా మొత్తానికైతే ఆరుసుకొని అన్ని ఏర్పాట్లు అయితే జోరుగానే చేసిండ్రు రేపటి వాళ్ళకు. హాగో నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్స్ దుకాణంలో పోయి మొత్తానికైతే తనిఖీలు చేసిండులా. మరి ఇక్కడ కల్తీ మంది ఏమన్నా నమ్ముతున్నారా ఏంది కథ ఎట్లా అని పురాగా అరుచుకునేందుకు ఈ ఆడికి పోయిండు అన్నట్టు. ఇక పొద్దుగాలనే ఉంటారు కదా టాస్క్ పేయర్లు. ఇక మరి వాళ్ళని ఏంది గిట్ల చేస్తే ఎట్లా పొద్దుగాలనే మీరు వచ్చి మందు దుకాణంలో కూర్చుంటే మీ కుటుంబ పరిస్థితి ఏం కావాలా గిట్లనే ఉంటుందా అని చెప్పి వాళ్ళని కూడా జరంతా మందలు ఇచ్చిండులా. మొత్తానికైతే అక్కడ పోయి అరుచుకున్నాడు. ఇక చూసేద్దాం పాండ్రి. నల్గొండ జిల్లా మునుగోడుల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైన్ షాప్ల కాడికి పోయి తనిఖీలు చేసిండులా ఆకస్మికంగా. ఇక నకిలీ మందు అమ్ముతున్నారా అని చెప్పి బాటిలను మొత్తం పరిశీలించిండు ఏడుకాడ. ఇక పక్క పొంటనే ఉన్న పర్మిట్ రూమ్ లకు కూడా పోయిండులా. పొద్దుగాలనే మందు తాగుతున్న మందు బాబులకు కిలాస్ కూడా వీకిండు. గిట్లా తాగుతే ఎట్లా చెప్పుండ్రి, వచ్చిన పైసలు మొత్తం మీ తాగుడుకు పెట్టి తాగుడుకు బానిస అయిపోయి కుటుంబాన్ని నిడిసబెడితే కుటుంబం పరిస్థితి ఏం కావాలా అని చెప్పి గరమైండు. మందు బాబులను పర్మిట్ రూమ్ నుంచి బయటకు పంపించిండు. పొద్దుగాల పూట పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వద్దని చెప్పి వైన్ షాప్ల యజమానులకు ఆదేశాలు జారీ చేసిండు. చూడుండ్రి. పనులు చేసుకోమని చెప్పి సాయంత్రం రాకుండా ఉంచుకుందాం. వద్దానికెందుకు ఈ రోజు నుంచి మనందరం అనుకుంటున్నాం కదా ఇంతమంది లేడీస్ అది చూచిండ్రు కదా నుల్లా. ఇక మరి ఎమ్మెల్యే అంటే గిట్నే ఉండాలా. పొద్దుగాల పోయి ఎట్టెట్టయితుంది ఏందని మొత్తానికైతే ఎవ్వరికి చెప్పుకుంటా పోయి ఇక మందు తాగుతున్న మందు బాబులకు కిలాసు కూడా గట్టిగానే వీకిండు. ఇక మరి ట్యాక్సీ పేయర్లు ఉత్తగుకుంటారు. చేతులినని పైసలు కనబడితే చాలు ఎప్పుడు పోదామా ఎప్పుడు తాగుదామా అన్నట్టే చూస్తారు కదా.
ఓ జగ్గులు నేనిచ్చిన ఇంతలావు ట్యాబులు అని అంటివి నీ ట్యాబులతోటి ఏం ఉపయోగం వచ్చింది చెప్పు పోలగాన్లకు ఏమన్నా ఉద్ధరించే పని ఒక్కటంటే ఒక్కటి చేసినవా చెయ్యవు ఎందుకు ఎత్తావు చెప్పు నీకు ఆలోచన ఉంటే కదా ఎప్పుడు కూడా ఏపీని నాశనం చెయ్యాలా పొలగండ్ల చదువులాగం చెయ్యాలా ఇదొక్కటి తప్ప ఇంకో ఆలోచన నీకు ఏ రోజు కూడా రాలేదు ట్యాబ్లో అని పట్టుకత్తివి అందులో ఆన్లైన్ క్లాసులు అంటివి ఏమైంది ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వాటికెక్కినాయి సెల్ ఫోన్లు ఏమో చేతులకు ఎక్కినాయి పొలగండ్ల చదువు కూడా గట్లే రోడ్డుకి ఎక్కింది నీ సక్కదనం పాడైపోను నువ్వు వేసిన పనితోటి ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి జరిగింది లేకపోయే ట్యాబులను తీసుకొత్తివి పిల్లగాళ్ళ చదువు ఆగం చేస్తేవి ఇక మరి ముచ్చట తెలుసుకోరు కావాలంటే ఏంటిదో ఆవు జగులు ఎందుకు ఇచ్చినావు చెప్పుగా ట్యాబులు పొలగండ్ల జీవితాలతో ఆడుకునే తందుకు ఇచ్చినావు పోయిన పంకపాటి సర్కారులా ఇక జగులు ఏం చేసే ఈ స్కూల్ పిల్లగాండ్ల జీవితాలతోటి శలగాటం ఆడే సర్కారు ఇక కమిషన్ల కోసము బైజూస్ కంపెనీ తోటి ఒప్పందం చేసుకొని ఆన్లైన్లో క్లాసుల పేరుతోటి ఆర్భాటంగా పొలగాండ్లకు ట్యాబ్లను పంపిణీ చేసింది ఇక పోయిన 5 ఏళ్ళు 2 సార్లకి ట్యాబ్లను ఇచ్చిందిలా అయితే దేశవ్యాప్తంగా బైజూస్ బోర్డు దిప్పేసుడుతోటి ఇక పిల్లల ఆన్లైన్ క్లాసులు ఆటకెక్కినాయని చెప్పాలా ఇక ఇంకేమున్నది దీంతో ట్యాబులల్లా బైజూస్ యాప్ డిలీట్ చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని కొత్త సిమ్లు వేసుకొని పిల్లగాళ్ళకు నచ్చినట్టు వాడుకుంటున్నారు ఇంకేమైంది చెప్పుండ్రి ఇవాళ జీవితం ఆగమైనట్టే కదా ఈ ఫోన్లతోటి ఇక చదువులు పక్కన పెట్టి సెల్ ఫోన్లలో గేములు ఇక అసభ్య వీడియోలకు అలవాటు పడుతున్నారు ఇంకా ఈ స్కూళ్ళల్లో ఒకటే జాగల గుమిగూడి ట్యాబ్లతోటి ఆటలాడుకుంటున్నారు దీంతో పిల్లగాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలని చెప్పి నెత్తికి చేతులు పెడుతున్నారు ట్యాబులు ఇచ్చి జగ్గుల సర్కారు పిల్లగాళ్ళని చెడగొట్టిందని పిల్లగాండ్ల తల్లిదండ్రులు అయితే దుమ్మెత్తిపోతున్నారని చెప్పాలనుల్లా ఇక ట్యాబ్లను కూటమి సర్కారు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు ఇక ఏం చేస్తారు చెప్పుండ్రి గింత ఆగముంటది జగ్గులు నీ లెక్కలన్నీ గిట్నే ఉంటాయి ఎంతైనా గాలిపంక పార్టీ కదా గాలి చేతలు ఆడిగిపోతాయి చెప్పు ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జవడాల మీద జవడాలు మొత్తానికైతే కాలు దూతనే ఉన్నాడు లొల్లులకు ఇక మొన్ననే ఇంటిం కదా పార్టీ ఫిరాయింపు ముచ్చట మీద మస్తుగా కయ్యానికి వచ్చే ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కూడా మస్తుగా గరమైండుల్లో ఇక నువ్వు ఒక్కొనివిరా పోలీసు వాళ్ళ నోళ్ళని పక్కకు పంట పెట్టుకోకుంటారా గప్పుడు మా తడాకేందో చూపిస్తాం ఏమనుకుంటారు మీ కాంగ్రెస్ వాళ్ళు మా బీఆర్ఎస్ వాళ్ళు అందరినీ సంపుదమని చూస్తుండ్రా ఎట్లా అని గీ తీరుగా ధ్వజమెత్తిండు మరి ఎందుకంత కోపం వస్తున్నదో అర్థమైతలేదు కానీ మరి బువ్వకచ్చింది కాకపాయే దేనికి వచ్చింది కాకపాయే మరి జనాలు నడిమిట్లా ఎటు కాకుండా అవుతుంది అన్నట్టు ముచ్చట గిల్లదంతా మరి జనాల కోసం పెట్టుకుంటారా అంటే అట్లా కాదు వీళ్ళకి ఎప్పటి నుంచో బద్ధశత్రుత్వం ఉందా అంటే అట్లా కాదు ఇక నడిమిట్లకి వచ్చి మళ్ళీ జనాల కోసమే జవడం పెట్టుకుంటున్నాం అన్నట్టు ఇక వీళ్ళు చూపిస్తారన్నట్టు కథ ఇక ముందుగా చూసేద్దాం పారి ఆయన ఏమన్నాడు అగో సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మస్తుగానే గిరుసుకపడ్డాడులా సీఎం రేవంత్ రెడ్డి తొండాట ఆడుతున్నాడు మొత్తం తప్పులు తడకలు చేస్తున్నాడు గిట్లనే ఉంటుందా మా సర్కారు ఉన్నప్పుడు ఎంత ముద్దుగుండే మా వాళ్ళు మంచిగా చేసి పెట్టిండ్రు రేవంత్ రెడ్డి మొత్తం తొండాట ఆడబడితే గిట్లనే ఉంటుందా చెప్పు పోలీసులను పక్కన పెట్టి వస్తే మా తడాకేంటిదో చూపిస్తాం నువ్వు పోలీసులను పక్క పొంట పెట్టి రావాలా ఇక అప్పుడు మేము అంటే ఏంటిదో చూపుతాం నీకు గిట్నే ఉంటుందా నీ లెక్క రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏం చేయలేవు నువ్వు ఏం చేస్తా అనుకుంటున్నావు నీతోటి ఏం కాదు చెయ్యదు అని చెప్పి గీ తీరుగా ధ్వజం ఎత్తిండులా బీఆర్ఎస్ నేతల మీద కాంగ్రెస్ నేతలు ఇక హత్యానికి పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి మాట్లాడుకొచ్చిండు ఇక కావాలంటే మనం కూడా ఇందాం పాండ్రులా గైన మాటలని ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు మాజీ మంత్రివర్యులైన సీనియర్ శాసనసభ్యులైన హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని జగదీష్ రెడ్డి గారిని సబితా ఇంద్రారెడ్డి గారిని పువ్వాడ అజయ్ గారిని నన్ను అదే కారులో ఉంటాం ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు నిన్న నా ఇంటికి వస్తారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు నేనైతే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా బహిరంగంగానే చెప్తా ఉన్నాను దగ్గరుండి దాడి చేయించిన సిఐ గారిని ఏసీపీ గారిని మాత్రం ఇవాళ ఈ ప్రభుత్వం కాపాడినా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చినాక మాత్రం మిమ్మల్ని అయితే నేను ఎట్టు పరిస్థితిలో ఇష్టపెట్టా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇడ భయపడేటోడు ఎవరు లేరు నేనేమంటాడు నా ఈపు చింతపండు అయిందంటాడు నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు ఇష్టపెట్టు కౌశిక్ రెడ్డి ఇంకెవరు వస్తారో నువ్వు వస్తావు ఇంకెవరు వస్తారు ఇష్టపెట్టురి ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం
హాగు చూసినారు లగ్గదన్నట్టు కథ. ఇక నీతోటి ఏం కాదు, నువ్వు మొత్తం తొండాట ఆడుతున్నావు, మా పానాలు తీయాలని చూస్తున్నావు, నువ్వు పోలీసు వాళ్ళని చుట్టూరు కాకుంటే ఒక్కోనివిరా, ఇక అప్పుడు మా తడకేందో చూపిస్తామని చెప్పి ఇక ఈ తీరుగా మొత్తానికైతే గరమైండుల్లో. మరి మొన్నటి కంచెలు చూస్తూనే ఉన్నారు కదా కౌశిక్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడో. ఇక అన్లో లొల్లి ఇంట్లో లొల్లి, లొల్లుల మీద లొల్లులకు బాగానే కాలు దూకుతున్నాడు కదా. గీ రెండొద్దులు పట్నంలో ఎటు పోదామన్నా కూడా మస్తు తక్లీఫ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఒకటి నిమజ్జనాలయ గణపతి, మళ్ళీ చూసుకుంటే సెలవు దినమాయే. ఇక పట్నంలో ఉన్న జనాలు మొత్తం రోడ్డు మీదనకే అచ్చసాలు కలితే ఇక ఎక్కడ బండ్లు అక్కడ ఆగిపోయి ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిందిలా పట్నంలో. యాడికి పోదామన్నా కూడా ఓ రోజు పట్టేటట్టే ఉన్నది. ఇక ఈ 2 రోజులు కూడా గట్లే ఉంటుంది. ఇక పట్నంలో నిమజ్జనాలు అంటే మామూలుగా ఉండదు కదా కథ. మరి ఇక నిమజ్జనాలతోటి ఏడి కాడ బండ్లు ఆగిపోయినాయి అనుకోరాదు. ఇక చూడుర్రి పట్నంలో ట్రాఫిక్ జాము మామూలుగా లేదు. చూస్తేనేమో సెలవు దినాలాయే, అట్లనే నిమజ్జనాలు కూడా నాయే. ఇక మొత్తానికైతే లైన్ మీద లైన్ కట్టుకుంటా బండ్లు ముందటికి పోకుంటా మామూలుగా ట్రాఫిక్ జామ్ కాలేదులా. ఇక హైదరాబాద్ లా నాంపల్లి అబిడ్స్ అసెంబ్లీ ట్యాంకు బండ్ కాడ యాడ చూసినా కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. పొద్దుగాలటి నుంచి వెళ్ళి రాత్రి దాకా గిదే మోతా అన్నట్టు. ఇక రోడ్ల మీదనే నిలిచిపోయిన ఇలా బండ్లు ఏడికాడ ఇక మెల్లగా కదులుతున్నాయి. ఒక బండి కదలంగానే ఇంకో బండి వెనకంగా రాబట్టే. మరి గణేష్ నిమజ్జనం కదనులా హన్లోటి సెలవు దినమాయే. ఇంకేమున్నది, రోడ్ల మీదకి సిటీ జనాలు మొత్తం అచ్చుడితోటి ఏడు కాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోరాదుర్రి. ఇక కావాలంటే చూడుండ్రి పట్నంలో ఉన్న బండ్లు మొత్తం ఉగ్గి జాగాలనే ఉన్నాయి. అబ్బా చూసిరు కదా, ఏ రోడ్డు మీద చూసినా కూడా మొత్తానికైతే బండ్లు అట్నే ఉన్నాయి కదా. ఇక ఇక్కడికేంచి ఇంకో జాగాకు పోవాలంటే గంట మీదనే పడుతున్నది అనుకో రాదుర్రి. ఇక దూరం పోవాలంటే రోజు మొత్తం పడుతుంది కావచ్చు. ఇక చూస్తే నిమజ్జనమాయే, అటు చూస్తేనేమో సెలవు దినమాయే. ఇక సిటీలు ఉన్న జనం మొత్తం రోడ్ల మీదనే కనబడుతున్నారులా. హోష్ని పాడుగాను ఇదేం పాపం కచ్చిందుల్లా, జర్రంతా ముందుకు జరుగు అన్నందుకు పాపం ఒక ఆమె మీదకి దాడికి దిగిండట ఓ మోతేవారి. పెట్రోల్ బంకులా పెట్రోల్ కొట్టించుకుందామని పోయిందట. అయ్యో ముందట పీలేస్తుంది కదా, జర్రంత జరగలేవు అని ఒక మాట అన్నదట. ఆగో నన్నే జరుగుమంటవా, ఎంతటి దానివి ఉన్నావు నువ్వు అని చెప్పి దాడికి దిగిండట నుల్లా. ఇదేం పాపం కచ్చింది చెప్పుండ్రి, జరుగుమన్న పాపానికి గిట్లా చేస్తారా? మరి గీ ముచ్చట ఏడైందంటారా? మీరే చూడుర్రి కావాలంటే. ఓష్ని పాపం పాడైపోను, గింత అన్నల్లం ఉంటదా అనుల్లా. జరగన్న పాపానికి దాడికే దిగిండు చూడుండ్రి గీ మనిషి. హైదరాబాదు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలున్న భారత్ పెట్రోలియం బంకులా ఓ మహిళ మీద దాడి చేసిండులా ఓ మోతవారి. మరి అంతగానం గామేమన్నదంటారా? పెట్రోల్ బంకులా పెట్రోల్ పోయించుకుంటున్న సమయంలో పెట్రోల్ లైన్లో నిలబడ్డ మహిళ ఆయన ముందున్నాయనని కొంచెం ముందుకు జరుగుండ్రి అని చెప్పిందట. ఇక ఇంకేమున్నది, ఆగో నన్నే ముందుకు జరుగుమంటవా అని చెప్పి ఇక దాడికి దిగిండట. ఇక ఓ మనిషి ఇక అన్యాయంగా మీద చేయి చేసుకొని కడుపులో గుద్దిండని చెప్పి మహిళ మస్తుగా బాధపడుతున్నదుల్లా. ఇక గిమ్మ మీద గిట్లా దాడి చేసుడుతోటి చుట్టుపక్కల బండ్లు పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పెట్రోల్ పోపించుకునే తందుకు, ఇక వాళ్ళందరూ కూడా ఆందోళనకు దిగిండ్రు చూడుండ్రి. అందరం ఒక 40-50 మంది బండ్లు ఆపుకొని నించున్నాం మేము. ఆమె ముంగడు జరపమని చెప్పేసి అంటే వాడు ఏం చేసిండు, గల్ల పట్టుకుండు. ఆమె చేయి పట్టుకొని గుంజేసి గల్ల పట్టుకొని ఎంతమంది 50-60 మందిని నూక్కుంటాడు, ఏం బిక్కుంటారు విక్కోపోరా అని చెప్పేసి అని మాట్లాడు కూడా వేయండు. వాడిని తీసుకొచ్చి ఇక్కడ లోపల కూర్చోబెట్టిండు. వాడు బయటికి వెళ్తలేడు, మమ్మల్ని లోపలికి పంపిస్తలేరు వీళ్ళు. ఆ మేడంనేమో తీసుకోవద్దు ముందు, కానీ వాళ్ళైతే అసలు తీసుకొని రాలి ఇప్పటి వరకు కూడా. లోపలినే ఉన్నారు వాడు ఇంకా కూడా ఇప్పటికి కూడా. ఒక ఆడామ్మ మీద వాడు చేయడం అంటే అసలు అది మామూలు మాట కాదు అసలు. అది ఇది చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. పోలీసు వాళ్ళు కూడా ఎవరు కూడా మాకు సహకరిస్తలేరు, ఉల్టా మమ్మల్ని నూకేస్తున్నారు. ఇంకా తప్పకుండా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. అది ఓ పాప పాడైపోను చూసినారుల్లా. జరంత ముందుకు పో అన్నందుకే గంతగానం కొట్టి తందుకు లేచిండట. ఇక పోలీసు వాళ్ళకు ముచ్చట తెలుసుడితోటి నిందితుని పక్క పొంటున్న నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఉదరలిచ్చిరటనుల్లా. ఇక నాంపల్లి స్టేషన్ కు పెద్ద ఎత్తున చేరుకున్న 2 వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు చుట్టాలు అందరి నడుమ పెద్ద ఆందోళన జరిగిందులో. ఇక సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోను అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ ఇక మొత్తానికైతే ఏంది ముచ్చట ఎట్టెట్టయిందని పురాగా ఆడుచుకున్నాడు చూడుండ్రి. మరి గింతాగముంటదా అనుల్లా, జరగన్న పాపానికి గట్ల కొట్టిరంటే ఇలా ఏమంటారు? ఏ ఇల్లు ఆకిలి ఏం తేడా లేదు దొంగలకు, ఏదైతే గది. ఆ ఇల్లు లేదు, ఆకిలి లేదు, బడి లేదు, గుడి లేదు. ఆడ పైసలు బంగారం కనబడితే చాలు మొత్తం దోసుకొని పోవాలా. ఇక మా కడుపు నింపుకోవాలా, ఇక అయిపోయేదాకా జల్సాలు చేయాలా, అటెనక చిక్కి ఇంకో తవ్వ పట్టాలా. గిదే నడుతున్నది అనుకో రాదుర్రి. ఇక ఇక్కడ కూడా గట్లే అయ్యింది. ఇక గుళ్ళెకు పోయి ఉన్న కాడికి మొత్తం ముడుచుకున్నారట. ఏ గుళ్ళె దొంగతనం జరిగింది, ఏ ఊర్లో అయిందని అనుకుంటున్నారా అనుల్లా? ఇక చూద్దాం పాన్రి. వెనకట్లెక్క మనుషులున్నారా, వెనకటంతా పని చేస్తున్నారా?
ఏదన్నా గాని కూసున్న కాడికే ఉప్పు తోడు 9 రావాలని చూస్తున్నారు. పెయినొయ్యకుండా పైసలు సంపాదించాలని చూస్తున్నారు. ఇక మరి ఇవన్నిటికీ ఏంటిది, దొంగతనం చేస్తేనే జల్దిన ఉన్నోళ్ళమైతాము, అట్లనే పైసల చేతులు కూడా ఆడతాయని చెప్పి ఇక బడి గుడి ఇల్లు ఆకిలన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దోసుకుంటూనే ఉంటున్నారు. ఇక శ్రీకాకుళం కాడున్న ఎచ్చెర్ల మండలము ఫరీదుపేట ఊర్లో ఉన్న రంగనాథ స్వామి గుళ్ళే ఆగమజాము రాత్రి దొంగతనం చేసుకొని ఉన్నదంతా బుడాయించుకొని పోయినరుల్లో. ఇక గుళ్ళున్న దేవతా మూర్తులకు అలంకరించిన ఆభరణాలతో పాటు 2 ఉండిలను కూడా వలగొట్టి గన్లున్న సొమ్మును మొత్తం పట్టుకొని పోయిరు ఈ దొంగ మోతేవార్లు. ఇక సుమారు 7 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయట, 3 కిలోల ఎండాభరణాలు ఉన్నాయట, ₹1,00,000 దాకా పైసలు కూడా ఉన్నాయట నుల్లా. ఇక గవాన్ని పట్టుకొని మొత్తానికైతే ఉడాయించి పోయినరు అనుకో రాదుర్రి. ఇక ఎచ్చెర్ల పోలీస్ టౌన్ లా ఇక గుడి కమిటీ సభ్యులు ఉంటారు కదా, పోలీసు వాళ్ళకు ముచ్చట చెప్పిండ్రట. ఇక ఎమ్మటనే పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకొని ఇక ఏమన్నా కులు దొరుకుతుందా అని చెప్పి క్లూ టీం తోటి మొత్తానికైతే దర్యాప్తు చేపట్టిండ్రు. అలా చూడుండ్రి కావాలంటే. అయ్యో గుడికాడ మొత్తం పలగొట్టి 7 కాడ తీసుకునే పోయినరు కదా నుల్లా. ఆఖరికైతే గుడిని దేవుని నిడిసబెట్టకుండా దేవుని మీద ఉన్న సొమ్మును కూడా పట్టుకొని పోతున్నారు. వీళ్ళకు పెయిల భయం లేనట్టే ఉన్నది కదా చూడబోతుంటే. ఇలా తప్పు చేసినాం మరి రేపు దేవుడు చూస్తాడన్న భయమే లేకపాయే. ఇదంతా వాయే పోలీసు వాళ్ళకు దొరికితే మాకు లగ్గాలు చేస్తారన్న భయం కూడా లేదు వీళ్ళకు చూడుండ్రి. ఇక ఇవ్వన్నట్టులా ఇయాల్టి మాస్మలన ముచ్చట్లు సమర్పించు ఉల్లాస్ అగర్బత్తి అండ్ వాల్ఫుల్. చూస్తూనే ఉండుర్రి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఇంకిన్ని మంచి మంచి ఆర్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం. ఇగుంటా.